హే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ ఏ కూరల్లోకైనా అదిరిపోయే రుచితో సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ గరం మసాలా రెసిపీ కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చూపించబోతున్నాను ఈ గరం మసాలా రెసిపీని. నేను ఒక 200 గ్రాముల దాకా ధనియాల్ని తీసుకున్నాను. ఒక 50 గ్రాముల దాకా జీలకర్ర, 50 గ్రాముల దాకా దాల్చిన చెక్క, 50 గ్రాముల దాకా యాలకులు, 50 గ్రాముల దాకా లవంగాలు, పెద్ద సైజు ఒక వెల్లుల్లిపాయి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఈ ధనియాలని ఈ కడాయిలో వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ కడాయిని పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ధనియాలను ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దోరగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు వేయించేటప్పుడు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. ధనియాలు అనేవి మాడిపోతాయి. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ధనియాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, యాలకులు, జీలకర్ర అన్నీ వేసేసి చిన్న మంట మీద పెట్టుకొని కాస్త దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఇక్కడ మనం ఇంకా ఎలాంటి స్పైసెస్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4తోనే మీరు ఒక్కసారి నేను చేసే విధంగా ఈ గరం మసాలా రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ఏ కూరల్లో వేసినా ఆ కూర రుచి అంతా మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి చిన్న మంట మీద పెట్టుకొని 1-2 నిమిషాలు వేయించుకోండి. మా పెళ్ళైన కొత్తలో మొదటిసారిగా నేర్చుకున్న రెసిపీ ఫ్రెండ్స్, మా అత్తయ్య గారి దగ్గర ఈ గరం మసాలా రెసిపీని. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసి 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకొని ఇప్పుడు స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ గరం మసాలా పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని కాస్త చల్లారాక ఏదైనా ఎయిర్ కంటైనర్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. వెజ్ నాన్ వెజ్ ఏ కూరల్లోకైనా అదిరిపోయే రుచితో హోమ్ మేడ్ గరం మసాలా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి. బాయ్.